నిజంగా గ్రేట్ మీరు. అంటే ఒకవైపు మున్నూరు కాపు కులస్తుల్ని చైతన్యం చేస్తూ మరోవైపు సేవా కార్యక్రమాలు ఇస్తున్నారు, అందరికీ ఇన్స్పిరేషన్ కూడా మీరు నిలుస్తున్నారు. మరి ఇంత మంచి పేరు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మీరు నాయకత్వ లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. అంటే ఆర్థికంగా డెవలప్ అయ్యారు, సామాజికంగా అందరూ తెలిసిపోయారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత ఉన్న మీరు మరి రాజకీయాల్లోకి ఎందుకు రాకపోవడం గల కారణం ఏంటి? రాజకీయాల్లోకి ఎందుకు పోవాలని మిమ్మల్ని అడుగుతా చెప్పండి. దేనికి అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఏ పవర్ లేకుండా, ఏ పదవి లేకుండానే మీరు మీ మున్నూరు కాపు ప్రజలకు సేవలు ఇస్తున్నారు. అదే ఒక పవర్, ఒక రాజకీయ ఒక పదవి ఉంటే మీ మున్నూరు కాపు వాళ్ళని డెవలప్ చేస్తూ ప్రజలను కూడా అందరం డెవలప్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. పవర్ అనేది పనిచేయాలంటే చాలా ఇంపార్టెంట్. దానికోసమే అందరు రాజకీయాలకు వస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, డెవలప్ అవుతున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి మీకు ఎందుకు అటువంటి ఆలోచన వచ్చిందా, రాలేదా? నేను డెవలప్ అవుతానికి నాకు రాజకీయ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నాను. అంటే నేను అడిగేది మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు డెవలప్ అయ్యారు. సపోజ్ మీరు కాపు కమ్యూనిటీ, మున్నూరు కాపు కులస్తులు మీరు డెవలప్ చేస్తున్నారు, నేను కాదంటలా. అంటే మీరు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇంకా ప్రజల సేవ చేయాలని మంచి ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. మరి మీరు పదవిలోకి వస్తే ఇంకా చాలామందికి మీ మున్నూరు కాపు కులస్తులకే కాకుండా బయట పేద ప్రజలకు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయటం లేదు? అయితే సేవ చేయాలి అంటే రాజకీయంలోకి పోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నదాన్ని బట్టి పదవులు ఉంటే, పవర్ ఉంటే కొన్ని పనులు అవుతాయని. ఇప్పుడు నేను ఏదో ఒకటి పూసుకుంటే ఒకటి వాడిని అవుతాను. ఇప్పుడు నేను అందరి వాడిని, అన్ని పార్టీలతో నేను పనులు చేయించుకుంటాను. ఏ పని వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళు అనేది కాదు, స్వతహాగా ఫస్ట్ నుంచి అండి నాకు ఒక మనస్తత్వం ఉంది. నేను ఎవరిని కాడ ఈరోజు మా ఊరు పోయినా కూడా నేను అన్న, తమ్ముడు, బావ, మామ అనే పిలుస్తా తప్పితే నేను ఎవరిని నన్ను ఇంత సంపాదించాను కదా, ఇంత ఉన్నది కదా, పెద్ద కారులో వచ్చాడు కదా అని నన్ను ఎవరు సారా అంటే ఒప్పుకోను. అంతే. నేను కాడ ఎవరిని నేను అన్నో తమ్ముడో వరుస పెట్టే పిలుస్తాను. అంటే ఎందుకు ఆ పిలుపులో ఆప్యాయత ఉంటుంది. అందుగురించే నేను ఎప్పుడు కానీ నన్ను మా గ్రానైట్ ఇండస్ట్రీకి నేను దగ్గర ఒక 4 తడవలు ఇనాల్మోస్ట్గా నేను ప్రెసిడెంట్గా చేశాను, చైర్మన్ ఈ ఇండస్ట్రీస్కి. ఆ ఇండస్ట్రీస్ పెట్టుకునేటప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తే అన్నిటిగా నా ఫ్యాక్టరీకి ఏదైతే బాధ్యతగా తీసుకున్నానో కొంతమంది ఆఫీసర్లతో కంటయి కూడా ఆ బాధ్యత చేశాను. ఒక ఇండస్ట్రీ నిలబడాలి. ఆ ఇండస్ట్రీ నిలబడటం వల్ల ఏంటంటే ఆ ఓనర్ మీద ప్రేమ కంటే నాకు అతను నిలబడితే అతను వెనక ఇంకో 50 మంది బతుకుతారు. ఇండస్ట్రీ గ్రానైట్ ఇండస్ట్రీ అనేది నా ఊరు. నా ఊర్లో ఏ ఇంటికి ఇబ్బంది రాకూడదు, అంతా హ్యాపీగా ఉండాలి. 10 మందిని బతికియాలి, 10 మందికి అన్నం పెట్టాలి. ఆ ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే మనస్తత్వంతో నేను గ్రానైట్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఇప్పటికి కూడా అది ఒక స్టాంపు లాగా వేసి వచ్చాను. ఇప్పటికీ అంటారు చేస్తే ఆయనే చేసిండు ఏంటి, అంతకుముందు చేసింది ఎవరు లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ ఇండస్ట్రీకి గట్టిగా చేయగలిగినవాడు ఆఫీసర్ని. కానీ ఒక ఆఫీసర్కి, ఒక వ్యాపారస్తుడికి సమన్వయం చేయనీకే ఒక ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ కావాలి. బాధలు అవసరమైతే కొంతమంది ఆఫీసర్లను గట్టిగా మందలిచ్చి కూడా పనులు చేయగలిగాను. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఆఫీసర్లను బెదిరియాలని కాదు, కానీ ఒక ఇండస్ట్రీ బతికితే దాని వెనక ఒక 20 మంది బతుకుతారు, ఒక 50 మంది బతుకుతారు. ఆ 50 మంది కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు చదువుకునేది, తల్లిదండ్రులు చదువుకునేది, ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఇండస్ట్రీ బతకాలి, ఆ ఇండస్ట్రీ నిలబడాలనేది కొంత నాకు ఆలోచన ఉంటుంది ఫస్ట్ నుంచి. రాజకీయంలోకి ఎందుకు రాలేదు అని అనేటప్పటికి ఇప్పటివరకు నాకు ఒకటి చిన్న ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకటి ఆలోచన ఉండేది, రాజకీయంగా రావాలి, ఉండాలి, చెయ్యాలి అనేది ఉన్నది. దానికి ముందు ఏంటంటే ముందు నా ఇల్లు చక్కదిద్దుకోవాలి. నా ఇల్లు చక్కదిద్దాలి. నా కుటుంబం అంటే నా 2 పిల్లలు, నా భార్య, నా వారు కాదు, నా తోడ పుట్టిన వాళ్ళు, నా బలగం అంత కాదు. వీళ్ళన్నీ కొంత సెట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాజకీయంలోకి పోదాము అనేది ఉంది నాకు మనసులో. ఇప్పుడు సెట్ చేశారు కదా, దానికి బహుశా నేను నమ్ముకున్న సాయిబాబా నాకు ఏమన్నా అవకాశం ఇచ్చి ఆ ద్వారా రాజకీయంలో కాడపోయి నీకు ఒక పవర్ వచ్చినప్పుడు
ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అనేది నాకు ఆయన కనుక కల్పిస్తే తప్పకుండా కూడా మనస్సాక్షిగా పనిచేస్తానికి వస్తానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. బట్ ఆ అవకాశం కోసం అయితే నేను పరిగెత్తటం లేదు. వస్తే నాకు అంతకు తల్లి ఒకసారి వైసీపీ వాళ్ళు నా ఇంటికి వచ్చి బతిలా టికెట్ ఇస్తానన్నారు. చాలా ట్రై చేశారు. సరే ఆ రోజుల్లో కరెక్ట్గా ఎలక్షన్లకి ఇంకో 15 డేస్ ముందో 15 డేస్ తర్వాత నా చిన్న కూతురు పెళ్ళి ఉండే, ఒక 10-15 డేస్ కరెక్ట్ ఎలక్షన్ల మూమెంట్లో. ఈ టైంలో నేను డిస్టర్బ్ అవుతానేమో, పిల్లలు పెళ్లి చేసుకునే తనలో నేను పోయేసి ఇల్లు ఇడిచిపెట్టి వీటన్నిటి సిద్ధం కావాలి. మరి సిద్ధం కావాలంటే ముందు నా ఇల్లు చక్కదిద్దుకోకుండా నేను ఏదో చక్కదిద్దుదామని పోతాం కరెక్ట్ కాదు అని చెప్పేసి నన్ను చాలా మంది అప్పుడు వామపక్షాలతో పొత్తుగూడింది ఆ పార్టీ. నాకు పరిచయాలు ఉన్న పెద్ద పెద్ద వామపక్ష నాయకులు గారు ఇంటికి వచ్చి మాది బాధ్యత, నువ్వు గెలిచేవరకు నీకు దండేసేవరకు మేము జీబులోనే తిరుగుతాము, మాది రెస్పాన్సిబిలిటీ అన్నారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా ఇది కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, ముందు నేను నా పిల్లల్ని నా కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తర్వాత చేద్దామనేది ఒకటి ఆలోచన ఉండే. ఆ దేవుడు నాకు కనుక చేశాను, ఆయన దీవెన వల్ల పెద్దల ఆశీస్సుల వల్ల అన్నైతే ఫుల్పర్జీవ్ చేశాను. రాబోయే రోజుల్లో అవకాశం కూడా నాకు వస్తే తప్పకుండా చేస్తాను. 10 మందికి ఉపయోగపడతాను. నా కమ్యూనిటీయే కాదు, పేదవాళ్ళకి ఎవరికే కానీ ఈరోజు వరకు ఉపయోగపడుతున్నాను, పడతా కాదు. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఎండాకాలం కొన్ని సంవత్సరాల క్రితం నీళ్లు దొరక ఇబ్బందులు పడుతున్నాను. సొంత డబ్బులు పెట్టి టిప్పర్ల మీద ట్యాంకర్లు వేసి వాటర్ గార్డ్ తోలి ఊరికి వాటర్లు తోలి చేసే మనస్తత్వంగా ఉండి చేశాను. అట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని బాగా నాకు కొంత ఇంట్రెస్ట్. నా విషయంలో ఒకవేళ వస్తే కనుక నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను చేస్తాను. ఓకే, నిజంగా గ్రేట్. మొత్తానికైతే మీకు ఆశయం ఉంది, మీ ఆశయం కూడా నెరవేరుతుంది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ సమయం కూడా వచ్చింది, ఇక మీరు చేయాల్సిందే. మరి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో చూసుకుంటే మీరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేరు నేను అనుకుంటున్నాను. మరి నిజంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఏ పార్టీ నుంచి మీరు రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నారు? అంటే రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే మీ పరిస్థితి వచ్చింది ఇక, అందుకంటే అలా మీరు వెల్ సెటిల్డ్, మీరు ఏదైతే అనుకున్నారో మీ లక్ష్యాలన్నీ ఫుల్ఫిల్ చేశారో అయిపోయింది. ఇక పార్టీ ఏ అయిపోయింది, పార్టీ బి ఇప్పుడు పొలిటికల్గా మీరు ఎంట్రీ కావాలి మీ సెకండ్ ఇన్నింగ్స్లో. కాబట్టి మీకు పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఏ పార్టీలోకి వెళ్ళి మీరు రాజకీయంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఆ మాటకు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళి మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, ఏ పార్టీ అయితే ప్రజల కోసం ఆలోచిస్తుందో, ఏ పార్టీ అయితే ప్రజలకి పేద ప్రజలకు కావచ్చు ఈ సమాజానికి కానీ ఉపయోగపడే పార్టీలో తప్పకుండా నేను చేరతాను. చేరే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేరతాను. ఆ పార్టీ సేవలు నేను ఉపయోగించుకుంటాను, నేను కూడా ఆ పార్టీకి ఉపయోగపడతాను, తప్పకుండా ఇది చేస్తాను. మరి ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నది చూస్తూనే ఉన్నాం. గత ఇన్ని సంవత్సరాల క్రితం అన్ని పార్టీలు పరిపాలించాయి. ఇవాళ ఒక 7-8 సంవత్సరాల నుంచి మనకి కొత్తగా టీఆర్ఎస్ అనేది పుట్టుకొచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మనకైతే ఇవాళ రైతులకు కావచ్చు, మెయిన్గా నేను కోరుకునే రైతులు బాగున్నారు అంటే మీకు ఎట్లా నేను చెప్పాలంటే ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేస్తామే కాదండి, రైతు బాగుపడటానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మహానుభావుడు ఇవాళ కేసీఆర్ గారు. ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అదొకటి డేర్ అండ్ డాష్. దాంతో పాటు వీళ్ళు అన్ని చెరువులు నింపుతున్నారు. దానివల్ల గ్రౌండ్ వాటర్ అనేది ఛార్జ్ అవుతుంది. నాకు తెలిసి 4-3 సంవత్సరాల నుంచి ఏ బోరు ఎండిపోయిన పాపం లేదు, ఏ బావిలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి అనేది లేదు. ఇంతకు తల్లి ఎండాకాలం వచ్చిందంటే తాగడానికి నీళ్ళకే ఇబ్బంది పడేవాళ్ళు. ఈ నీళ్ళు ఉండటం వల్ల ప్రతి రైతు కూడా కరెంటు ఉంటుంది కాబట్టి ఏదో ఒక పంట ఇవాళ చూశారండి. చాలా కుటుంబాలు 1-2 ఎకరాలు ఉన్నవాళ్ళు పంట కోసిన తర్వాత ఏదో ఒక 4 మండలాల్లో వంకాయలో, బీరకాయలో, దొండకాయలో వేసుకొని ఆ కుటుంబాన్ని సాగదీసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నాడు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టెబిలిటీగా ఇవాళ ప్రజా పార్టీగా, ప్రజల పార్టీగా, ప్రజలకు ఉపయోగపడే పార్టీగా, ప్రజల కష్టాలు గమనించిన పార్టీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 100 వాళ్ళు దాన్ని ఏ యాంగిల్లో అడిగినా కూడా నేను చెప్తాను.
రైతు విషయానికే కావచ్చు, పిల్లలు. టాపిక్ అంత డైవర్ట్ అవుతుంది. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు మీ విషయాన్ని మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే ఇండైరెక్ట్గా మీకు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వైపు మీకు సంతోషంగా ఉంది కాబట్టి మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఇక్కడ అనుకోవచ్చు. మీరు ఏమంటారు మరి? ఖచ్చితంగా అండి. నేను ముందే చెప్పాను మీకు, ఏ పార్టీ అయితే మనకి బీద ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, వీటన్నిటికి మంచి జరుగుతుంది, మంచి చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ పార్టీలో తప్పకుండా నేను చేరతాను. ఆ పార్టీకి నేను సేవలు అందిస్తాను. ఆ పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటాను, నా టయాన్ని కేటాయిస్తాను, ఉపయోగపడతాను. ఓకే, మరి నాకు అర్థమైంది. మీరైతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని అర్థమైంది. మరి నిజంగా టీఆర్ఎస్ పార్టీలో మీరు చేరితే ఖమ్మంలో కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం అంటేనే ఇప్పుడు కుల రాజకీయాలు ఎక్కువ. ఇక్కడ ఇక కుల రాజకీయాలు అంటే నాకన్నా మీకే ఎక్కువ తెలుసుగా. మరి వాళ్ళందరినీ ప్రభావితం చేస్తూ వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మీరు విజయం ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చేటప్పటికండి రాజకీయం వేరు, కులాలేరు. కులాల ఏజెండా ఏరే ఉంటుంది, రాజకీయ ఏజెండా ఏరే ఉంటుంది. రాజకీయంలో దిగినవాడు నువ్వు సేవ చేద్దాము, పని చేద్దాము, ఏది ఆశించకుండా నువ్వు చేసిన వాడికి ఎప్పుడో ఒకప్పుడైతే వస్తుందండి, అవకాశం దొరుకుతుంది. దాంట్లో కొన్ని ఎత్తుగడలు ఉంటాయి, ఆయన పక్కన పెట్టండి. వాటన్నిటికీ నువ్వు నిరుత్సాహపడకుండా నువ్వు పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా వస్తుంది. మరి అట్ట అనుకుంటే మనకి ఇవాళ తెలంగాణ వస్తానికి మహానుభావుడు ఆయన చంద్రశేఖర్ గారు ఆ రోజు ఎంతమంది అండి మాకు తెలిసిన రోజులలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. మరి ఎక్కడో ఒక్కడ కష్టం పడితేనే కదా ఈరోజు ఫలితం వచ్చింది ఏంటి. అంతే కష్టం అనేది చేసినప్పటికీ ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అవకాశం వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక కుల రాజకీయాలు అనే దానికంటే ఏ కులానికి ఒక్కళ్ళు వేస్తే ఓట్లు రాజకీయంగా పడవండి, అవి గెలవడు. అవన్నీ ఏంటంటే చెప్పుకుంటాను మనకు వస్తాయి. ప్రతి కమ్యూనిటీ ప్రేమ ఉంటుందండి. ఇవాళ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ ఆయనకే పడతాయి అనేది కూడా ఎక్కడ ఉండదండి. సరే, ఆయన మంచితనంతో, ఆయన అవతల వాళ్ళకు ఉపయోగపడే దాంతో, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన బ్యాక్గ్రౌండు, ఇంతకు తల్లి ఏమైనా చేస్తాడా, ఏమైనా ఉపయోగపడతాడా అనుకునే మనస్తత్వాలతో వస్తుందండి. వ్యక్తిని బట్టి వస్తుంది. ఆ విషయానికి వస్తే ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు ఏదో అవకాశం దొరుకుతుందని నమ్ముతున్నానండి. కంగ్రాచులేషన్స్ సార్, మీకు నమ్ముతున్నాను. నమ్మకం అనేది నేను చేసిన సేవలు కానీ నా స్వభావంగా 10 మందికి ఉపయోగపడే మనస్తత్వం ఉంది కాబట్టి దొరుకుతుందేమో నమ్మకంగా ఉన్నది. ఓకే, రైట్. నిజంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి నిజంగా గ్రేట్ సార్. నిజంగా బాగుంది, మీ కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగుంది. మరి మీకు ఈ పలానా పదవి, పలానా పోస్ట్ కోసం చేస్తే బాగుంటుంది, లేదంటే ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, లేదంటే దేనికోసం మీరు అనుకుంటున్నారు? ఏదైతే మీకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఒకటండి, ఏదో ఆశిస్తానైతే నేను పోను, ఏదో నాకు వస్తుంది అని అయితే నేను నమ్ముకోను, నేను పోను. మనం దాంట్లో చేసినప్పుడు వస్తుందండి అవకాశం. అంటే వస్తుంది, కానీ మీకు నాకు ఇదైతే బాగుంటుంది అంటే కొంతమందికి ఉంటుంది. కొంతమందికి రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీ కావాలంటుంది, కొంతమందికి ఎమ్మెల్యే కావాలంటుంది, కొంతమంది మంత్రి కావాలంటుంది, ఎమ్మెల్యే అయ్యి, కొంతమందికి ఎంపీ మినిస్టర్ కావాలంటుంది. అట్లా మీకు ఇట్లా మీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మీ మీద మీకు అవగాహన ఉంటుంది. మీ అవగాహన ప్రకారంగా మీకు ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నీకు ఏదో నువ్వు కావాలనుకునే దానికంటే నీకు వచ్చిన సీట్నికి దేనికైనా నువ్వు న్యాయం చేయగలిగినప్పుడే నీకు మంచి జరుగుతుందని నమ్మేవాడిని నేను. అంటే మీరు చెప్పింది బాగుంది, వింటానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే సపోజ్ మీరు అనుకుంటారు నేను ఈ ఖమ్మానికి ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకుంటారు. మీరు ఖమ్మానికి ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకున్న వ్యక్తికి సపోజ్ పార్టీ కార్పొరేటర్గా పోటీ చేయాలంటది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే నేను అంత నేను ఎందుకు అడిగినంటే మీది ఎమ్మెల్యే స్థాయి, అందుకే నేను అడుగుతున్నాను. అంత తొందరపడి శిల్పై నేను ముందుకు మొగ్గే మనిషిని కాదండి. స్వతహాగా ఏదన్నా చేసే ముందు దానికి వెనక ముందు ఆలోచిస్తాను. నేను అనుకుంది రానప్పుడు నేను డ్రాప్ అవుతా తప్పితే, మామూలు కార్యకర్తగా నేను 10 మందికి ఉపయోగపడటానికి ఇదే తప్పితే ఏదో యాంగ్జైటీకి పోయి ఏదో ఒకటి వచ్చింది కదా అనుకొని దాన్ని పట్టుకొని నేను పాకులాడే మనస్తత్వం కాదు.
నిజంగా గ్రేట్ సార్. అదే నేను అడిగేది, మీరు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, మీరు డెడికేషన్గా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ గోల్ అది ఉండాలి, ఆ ఫైర్ అనేది ఉండాలా. చాలామంది ఏంటంటే కొంతమంది ఒకటి రాసిస్తే ఇంకో పదవి వస్తుంది, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారు, కానీ మీరు ఆ మెంటాలిటీ కాదు. ఎందుకంటే మీరు ఏ లక్ష్యం కోసం పనిచేస్తారో మీకు అదే కావాలనుకునే వ్యక్తి మీరు. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుండే ఖమ్మం జిల్లాలో మరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ గారికి ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు దానికి ఏంటంటే ఆ పార్టీలో తిరిగే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక అవకాశం చూపెట్టాలి, అవకాశం కోసం ఉంటుంది. ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, పార్టీలో తిరుగుతున్నాడు. ఆయన ఒక వ్యాపారవేత్త, ఏదో ఒకటైతే ఉండాలి అనే ఆలోచనకి అతను తీసుకున్నాడు. తీసుకున్న దానికి ఆయన న్యాయం చేయాలి, దాంట్లో ఆయన మంచిగా ఎదగాలి, నా మిత్రుడు, నా కుల బంధువు, మంచి జరగాలని, ఆయనకంటే కొంచెం వయసులో పెద్దవాడిని కాబట్టి మనస్ఫూర్తిగా దీవిస్తూ అంచెలంచెలుగా ఎనగాలని కోరుకుంటాను. అది వచ్చింది, ఇది చిన్న పదవా పెద్ద పదవా అనే దానికంటే నీకు వచ్చిన పదానికి న్యాయం చేయాలా, నీకు వచ్చిన పదవికి న్యాయం చేయి, అల్టిమేట్గా ఇంకో పదవి నీకు అదే వస్తుంది. ఇది చిన్నదా పెద్దదాన్ని మనం పోల్చుకునే దానికంటే ఒకటేదో ఒకటి వచ్చేది, వచ్చిన దాన్ని నువ్వు న్యాయం చేయాలనేది నా మనస్ఫూర్తిగా అతనికి నేను బ్లెస్సెస్ ఇస్తూ రాబోయే రోజులలో ఇంకా మంచి పదవులు వస్తాయని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇంకో వ్యక్తి చూసుకుంటే ప్రధానంగా మునూరు కాపు కులస్తుల్లో ఒక కులం పెద్ద వ్యక్తి అయిన రవిచంద్ర గారు ఉన్నారు, గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. మరి ఆర్థికంగా బలపడ్డారు, సామాజికంగా చాలామంది తెలిసిన వ్యక్తి. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఇంకా బ్యాక్ అవుతున్నారు, కారణం ఏంటి? బ్యాక్ అవుతున్నాడంటే ఆయన నా తమ్ముడే, కుల బంధువుతో పాటు తమ్ముడే. అతనికి ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఒదిగుండాలో తెలుసుకోలేకపోవటం అతన్ని ఇబ్బంది పడుతున్నాడేమో అనిపించింది. మనకి తలెత్తుకొని పోయే మనస్తత్వం ఉండొచ్చు, అది మన ఇంటి వరకు వర్తిస్తుంది. నీ ఇంటికి పోయినప్పుడు దర్వాజా తక్కువగా ఉన్నప్పుడు నేను తలదించుకుంటేనే నీ ఇంట్లోకి రాగలుగుతాను. అంతే నాకు తలెత్తుకొని పోయే మనస్తత్వం కదా, నేను అంతే పోతానంటే దర్వాజా తలకు తగులుతుంది. అవునా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం వేరు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అది ఒక వ్యవస్థ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తులతోనే ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళు నాయకులు, కొంత డిసిప్లిన్ ఉండని పార్టీ. ఎవరికి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఎవరికి ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరికి ఏదైనా చేయొచ్చు. ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొంతమంది మీదనే నడుస్తుంది. మరి వాళ్ళకి మనం అనుకూలంగా ఉండాలా, ఆ పార్టీలో ఎట్ల మీదగానే అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ తిరిగిపోయినప్పుడు నీ దోవలో వస్తుంటాయి, నువ్వు నడిచే దోవ ప్రతికి. ఇలా హైదరాబాద్కి ఒక హైవే పడ్డదంటే ఒక తడవ హైవే వేయలేదు కదా, చిన్న ఎడ్లబాటుతో మొదలైతే ఇవాళ హైవే వెళ్ళి 4 లైన్ అయింది. మరి దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. వాటన్నిటిని నువ్వు అధిగమించుకొని సమన్వయం పాటించి ఓపికతో పోతే మంచి జరుగుతుంది. మరి ఇప్పటివరకు ఎందుకు జరగలేదంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన కొంతకాలంలో ఎమ్మటెమ్మటే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు. దానివల్ల కొంత డ్రాబ్యాక్ ఉండొచ్చు. సరే, ఆయన కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు, అనుభవం నేర్చుకున్నాడు. దానివల్ల అతను కూడా మంచిగా ఎదగాలి, మంచిగా ఎదుగుతాడు. ఆ నైపుణ్యత ఉన్నది, ఆ కలుపుతనం ఉన్నది, ఆ లాబింగ్ మనస్తత్వం ఉన్నది, బిజినెస్ మెంటాలిటీ కాబట్టి వస్తుందండి. తొందరగా అతను కూడా మంచి రోజులు రావచ్చేమో, రావాలి, వస్తుందనే కోరుకుంటున్నా. ఓకే రైట్ సార్. మరి త్వరలో మరి ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా మళ్ళీ ఒక 4 yearsలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ రాబోతాయి. కాబట్టి మరి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు నేను పలానా వార్డు నుంచి పోటీ చేయాలంటే మీ మైండ్ సెటప్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు, పబ్లిక్లో ఉన్నారు. ఇంకా పబ్లిక్లో మీరు వెళ్ళాలంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ముందు, ఈ కాన్స్టిట్యున్సీనా లేదంటే డివిజనా అనేది ఒక ఐడియా ఉంటుంది. మరి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎక్కడి నుంచి మరి మీరు ప్రారంభించాలనుకుంటున్నారు? ఎలా ప్రారంభించాలనుకుంటున్నారు? అయితే నేను మీకు ఒక స్పష్టంగా చెప్పగలుగుతాను. నేను
నేను ఇంతవరకు ఏ పార్టీని ఉద్దేశించి ఎక్కడికక్కడ కామెంట్ చేయను. నేను వ్యాపారస్తుని కాబట్టి ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి వ్యాపారస్తుడిగా మేము అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సేవలు మేము తీసుకోవాలా, వాళ్ళకి మేము ఉపయోగపడాలి. ఆ స్వభావంతోనే ఉండే మనిషిని. రాజకీయంలోకి వస్తే ఆ రోజు ఆ రాజకీయ పెద్దలు, ఆ పార్టీ పెద్దలు నాకు ఎక్కడి నుంచి ఏ అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్పితే నాకు అది కావాలి అని కోరుకునేదానికి కరెక్ట్ కాదు. వాళ్ళు నాకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నా వల్ల మేలు జరుగుతుంది, నా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ పార్టీకి మేలు జరుగుతుంది, నా వల్ల కొంత ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు నన్ను గుర్తిస్తారు. గుర్తించినప్పుడు నాకు ఏది వాళ్ళు ఒప్పచెప్పినా కూడా దాన్ని నేను చేస్తానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ సార్ మీరు రైతు కుటుంబంలో జన్మించారు, ఖమ్మం వచ్చి అంటే ఖమ్మం కలిసిపోయింది. ఇప్పుడు మీరు ఖమ్మంతోనే వ్యాపారస్తులుగా స్థిరపడ్డారు, ఫ్యామిలీని సెట్ చేశారు, ఇన్ని విజయాలు సాధించారు. ఇన్ని విజయాలు సాధించడంపై మీ స్పందన ఏ విధంగా ఉందంటే మీకు చాలా హ్యాపీగా ఉందా లేదా మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూసినప్పుడు ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు 100% హ్యాపీ అండి. 100%. ఎందుకంటే ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి నేను పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని ఇక్కడే ఒక వైద్య రంగంలో నిలబెట్టి వాళ్ళకి సొంత హాస్పిటల్ కట్టించి వాళ్ళు కూడా వైద్యం చేసే పరిస్థితి తీసుకొచ్చి నా కమ్యూనిటీకి కావచ్చు, బీదల పెద్దలకు కావచ్చు కొంత సేవ చేస్తున్నారు. నేను 2 హాస్పిటల్లో కూడా రోజు సాయంకాలం పోయి కూర్చుంటాను. ఎవరన్నా నా కాడికి వచ్చి అయ్యా ఇది అంటే 10,000 5,000 తగ్గించేసి వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితుల్లో నేను చేస్తున్నాను అని. ఆ విషయానికి వచ్చేటప్పటికి నేను 100% నా జీవితానికి ఆ సాయిబాబా అన్ని అంగులు కల్పించాడు. ఇక నేను ఆయన కోరుకునేది ఏమీ లేదు. ఆయన ఏది ఇస్తే చేస్తానికి సిద్ధమే తప్పితే నాకు ఇది కావాలని కోరుకుంటానికి ఏమీ లేదు. ఈరోజు 61 సంవత్సరం వచ్చింది. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉన్నారు. అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు అందరూ ఉన్నాను. చాలు. మొత్తానికైతే మున్నూరు కాపు ప్రజలతో పాటు తెలంగాణలో ఉన్న ప్రజలకి, తెలంగాణలో ఉన్న అందరికి కూడా మీరు ఒక రోల్ మోడల్గా మారారు ఇప్పుడు. కాబట్టి మరి మీ జీవిత ఆశయం కూడా నెరవేరాలి. మరి నిజంగా మీ జీవిత ఆశయం ఏంటిగా? నా జీవిత ఆశయం ఏం లేదండి. నేను మీకు చెప్పాను కదా ఇందాకలా, అది రాజకీయంగా పోయి సేవ చేస్తామా లేకపోతే కమ్యూనిటీకి సేవ చేస్తామా, నా పిల్లలు 2 వైద్యులు కాబట్టి వాళ్ళ ద్వారా 10 మందికి ఉపయోగపడతామా అనేది పక్కన పెడితే నాకు ఒకటి ఉందండి ఫస్ట్ నుంచి కాడ. నేను పుట్టింది మా ఊరికే తెలుసు. ఎప్పుడో ఒకప్పుడైతే తప్పదు. నేను చనిపోయింది 10 ఊర్లకు తెలవాలి, 10 జిల్లాలకు తెలవాలి. 10 జిల్లాలకి ఏంటి ఇప్పుడు తెలంగాణ మొత్తం తెలుస్తుంది మీరు మన కాకతీయ టీవీ ద్వారా తెలవాలి. ఆ 10 మంది నా గురించి కంటతడి పెట్టాలి. ఆ రోజు నా జన్మధన్యం. అంటే అది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుందంటే నా ప్రవర్తన. నేను 10 మందికి ఉపయోగపడ్డది, నా మంచితనం, నా ఆస్తులతో పాటు నేను సంపాదించిన ప్రాపర్టీస్ అంటే నా మంచితనం, 10 మందికి ఉపయోగపడే మనస్తత్వం, ఆ కమ్యూనిటీకి కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను చేసే సేవలు అనేది అయ్యో ప్రాపర్టీస్. అవి నా పిల్లల తరానికి కూడా ఉంటాయి, భావితరాలకు కూడా ఉంటుంది. వీటన్నిటి చూస్తూ అదే నా ఫస్ట్ కోరిక ఏంటంటే ఈరోజు ఇంత ఎదిగాను, ఇంతమందికి తెలిసాను. ఆ రోజు నా ఊరు ఒక్కరికే తెలిసింది, మా ఇంట్లో నేను జన్మించింది, నా జన్మ. ఈరోజు 10 జిల్లాలకు తెలవాలా, తెలంగాణ మొత్తం కూడా అయ్యో 31 జిల్లాకి అయ్యో నాగేశ్వరరావుకి ఇట్లా అయిందా అని కంటతడి పెట్టి ఉన్నప్పుడు నా జన్మధన్యమైనట్టు. దీనికంటే ఇంకో కోరుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్ని విజయాలు సాధించారు మీరు. ఇన్ని విజయాలు సాధించాలంటే ఇది మామూలుగా వ్యక్తులతో సాధ్యమయ్యే పని కాదు. ఇన్ని విజయాలు సాధించడానికి మీ కృషి, పట్టుదల చాలా ఉంటుంది. మరి ఈ జర్నీలో ఎప్పుడైనా ఆటుపోట్లు ఎదుర్కొన్నారా? ఏమన్నా బాధ కలిగిన సంఘటనలు ఉన్నాయా, లేవా? ఉంటే వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఎప్పుడు బాధ లేకుండా దేతి ఉండదండి. బాధ ప్రతి వ్యాపారంలో ఉంటుంది, ప్రతి సంసారంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి ఒక కాన్సెప్ట్తో ఉండేవాడిని. కష్టం అనేది ఒక చుట్టంలాగా చూసుకోవాల్సింది. చుట్టం వస్తే 1 రోజు 2 రోజులు ఉంచుకొని ఎలా కొట్టాలా? చుట్టాన్ని పర్మనెంట్గా ఇంట్లో పెట్టుకోం కదా. వచ్చింది సమస్య, మన కర్మఫలమా, మనం చేసిన తప్ప, మనం వేసిన తప్పుడు అడుగు వల్ల వచ్చింది సమస్య. వచ్చిన సమస్యని పరిష్కారం చేసుకుంటాం ఎట్లా? దాంట్లో నువ్వు ఎంతవరకు ఇది కాగలుగుతావు?
అని చేయాల్సిందే తప్పితే పట్టుదలకు పోయో సమస్యను పెద్ద తెచ్చుకోను ఇంకొక ఇబ్బంది పడతాం కరెక్ట్ కాదు. సమస్యను వదిలించుకోవాలా, ఆ సమస్య ఎట్లొచ్చింది, ఏం చేస్తే వచ్చిందని రివ్యూ చేసుకోవాలి. అయిన దాన్ని పోస్ట్ మార్టం చేసుకునే దానికంటే జరిగింది ఏదో జరిగింది దాన్ని మాపుకొని జరిగింది ఎట్లా జరిగింది అనేది రివ్యూ చేసుకోవాలి. అది ఏంటంటే గత అనుభవానికి వస్తుంది. రాబోయే రోజులకి ఎట్లా ఇంకో ఇప్పుడు పలానా టైంలో మనకి ఇది చేస్తే ఈ దెబ్బ తగిలింది, ఈ నష్టం వచ్చింది, ఈ మనిషితో ఈ శత్రుత్వం పెరిగింది, ఈ వ్యాపారంలో ఈ నష్టం వచ్చింది, మనం ఏం చేస్తే వచ్చింది, మనం వేసిన రాంగ్ స్టెప్ ఏందని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అవుతున్నది. ప్రతి మనిషికి ఉంటుందండి, ఆటుపోట్లు ఉంటానే ఉంటాయి. ఈ కమ్యూనిటీకి ఏదో ఉపయోగపడటానికి వచ్చినప్పుడు మాకు వేరే కమ్యూనిటీ నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి కావచ్చు కొన్ని ఒత్తిళ్ళు కూడా వస్తాయి. వచ్చినా కూడా మేము దానికి తల వంచలేదు. మేము రావాలి, ఎక్కడి నుంచో ఏదో వస్తుంది. ఒక 10 మందికి నేను మంచి అయినప్పుడు 11వ వాడికి ఒకటికి శత్రువు అవుతాను. కాకుండా చేయలేము. అట్టేటప్పుడు అతని మనసు అతనికి నన్ను చెడ్డగా ఎందుకు అనుకుంటున్నాడు, వాడి మీద నేను కోపం పెంచుకునేదానికంటే అతని మనసుతో చూస్తే నేను అట్లా అనిపించాను. అతని మనసుతో నా మనసుతో చూస్తే సాయిబాబా మంచి దేవుడు అనుకుంటున్నాను, నీ మనసుతో చూస్తే వెంకటేశ్వర మంచోడు అనుకుంటావు. అంటే చూసే విజన్ను బట్టి చూసే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అతనికి నేను నచ్చలేదు, ఎందుకు ఇన్ని చేసినా నచ్చలేదు అంటే అతని మనసుతో చూస్తే నేను కరెక్ట్ కాదు. ఒక రేష మరి ఇప్పుడు మున్నూరు కాపు ప్రజలందరికీ మీరు తెలుసుగా, ఇక కావాల్సింది మీరు ఖమ్మం జిల్లా ప్రజలకి మీ సేవలు విస్తరించాలి. మరి ఖమ్మం జిల్లా ప్రజలకు భవిష్యత్తులో మీరు ఏ విధంగా కనిపించబోతున్నారు చెప్పండి. ఇక ఒకటేనండి, ఖమ్మం జిల్లా ప్రజలకి నాకు ఏదైనా అవకాశం, రాజకీయంగా అవకాశం వస్తే, సేవ చేసే భాగ్యం కలిగితే తప్పకుండా నిస్వార్థంగా దేనికి గాడ భయపడను, దేనికి గాడ ఇదిగాని వెనకాడను. అట్లాంటప్పుడు నిస్వార్థంగా నాకు ఇంకో కొత్త ఆలోచనలు లేవు కాబట్టి నిస్వార్థంగా నేను పనిచేస్తాను. నాకు అవకాశం భగవంతుడు కలిగించి ఆ ప్రజలు కలిగిస్తే కనుక ఖచ్చితంగా నేను ఉపయోగపడతాను, 10 మందికి సేవ చేస్తాను. సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఎవరికి భయపడను, అవకాశం వస్తే చేసేస్తే ప్రజల సేవ అంటున్నారు. నేను కూడా భయపడకుండా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్న, ఇక్కడున్న ఖమ్మం జిల్లా రాజకీయాలని నాయకులని మీరు పట్టించుకోవద్దు అంటే నేను అడిగే ప్రశ్నకి సూటిగా అడుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంది, మీరు ఇంతమంది రాజకీయాలు లేరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని, హైకమాండ్ని, సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, అందరినీ మీరు ఏం కోరుతున్నారు వాళ్ళ నుంచి? ఒకటేనండి, ఇవాళ కోరుకుంటాను అనేది ఒకటి, వాళ్ళు మనం అడిగే అవకాశం దొరకటం లేదు, అవకాశం కూడా లేదు, వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు. కాకపోతే నేను ఒక ఇండస్ట్రీ, ఒక వ్యాపారస్తుడిగా నేను అనేది ఏంటంటే గ్రానైట్ ఇండస్ట్రీ ఇవాళ 10 మందికి ఉపాధి కలిగించే ఇండస్ట్రీ. మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చిన ఇండస్ట్రీస్, ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇలా భారతదేశంలోనే అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత స్మాల్ కేస్ ఇండస్ట్రీస్ 10 మందికి ఉపాధి కలిగించేది, పని కలిగించేది. అట్లాంటి ఇండస్ట్రీని మేము ఇవాళ చదువుకొని ఉద్యోగాలు రాక ఆతులు కుదవబెట్టుకొని ఇవాళ మీరు సబ్సిడీలు ఇస్తానని మీరు ముందుకు రాండి, మీరు ఇండస్ట్రీ పెట్టండి, మీరు 10 మందికి ఉపాధి కల్పియండి, మీకు కావాల్సిన సబ్సిడీలు ఇస్తామని చెప్పి మీరు ప్రోత్సహిస్తే మేము ఇండస్ట్రీ పెట్టిన మాట వాస్తవం. ఇవాళ దౌర్భాగ్యం చేత్తో వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం అనుకునేదానికంటే ఈ కరోనా వచ్చిన కాంచి మార్చి 22వ తారీఖు నుంచి గ్రానైట్ ఇండస్ట్రీ దివాళా తీసిపోయింది. వలస లేబర్ అంతా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులలో కరెంటు బిల్లులు కట్టే పరిస్థితుల్లో లేనప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుకునేది, పక్క రాష్ట్రంలో మినిమం ఛార్జీలు 6 నెలల వరకు వాళ్ళు కట్టాల్సిన కరెంటు బిల్లులు ఏదైనా ఉన్నాయో మాఫీ చేసింది. 1800 కోట్ల రూపాయలు మాఫీ చేసింది అనేది మనం పేపర్లో చూస్తున్నాం. మీరు కూడా ఈ స్మాల్ కేస్ ఇండస్ట్రీని బతికిస్తానికి కేటీఆర్ గారు ఎక్కడికెక్కడికో తిరిగి ఆయన నైపుణ్యత చూపెట్టి కొత్త రకం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మనకు ఆడ పెడుతున్నాడంటే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తాం ఒక ఆలోచన అయితే, మన తెలంగాణలో ఉన్న బిడ్డ ఆకలితో చావకూడదు, ప్రతి వాడు ఏదో పని చేసుకొని బతకాలి అనేది మీ కాన్సెప్ట్. అది చాలా మంచి పని, దానికి మేము కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒక అన్ఎంప్లాయ్కి ఉద్యోగం దొరికితే ఆ కుటుంబం మీద భారం తగ్గుతుంది కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న 10 మంది దీవెనలు మీకు ఉంటాయి. ఆ మనసుతోనే మా ఖమ్మం జిల్లాలో ఏకైక ఇండస్ట్రీ గ్రానైట్ ఇండస్ట్రీ. ఇవాళ ఖమ్మం జిల్లా ఇడిపోయిన తర్వాత
మాకు కరెక్ట్ దండం పెట్టుకోవడానికి భద్రాచలం రాముడుగడ వాళ్ళకే కొత్తగూడెం వాళ్ళకే ఇచ్చారు. బొగ్గు గన్లు వాళ్ళకే పోయినాయి, స్పాంజ్ ఐరన్ వాళ్ళకే పోయింది, ఏమండి పేపర్ బోర్డు వాళ్ళకే పోయినాయి, నవభారత్ వాళ్ళకే పోయినాయి, ఏవీ వాటర్ ప్లాంట్ వాళ్ళకే పోయింది. అంటే కొత్తగూడెం జిల్లాకి. ఇలా ఖమ్మం జిల్లాలో చెప్పుకోవడానికి ఇంకా రకంగా ఒక ఇండస్ట్రీ 10 మందికి ఉపాధి కలిగిస్తే ఇండస్ట్రీ ఏదీ లేదు, గ్రానైట్ తప్పితే. ఇలా 3 నియోజకవర్గాలలో విస్తరించి ఉన్నది ఖమ్మం, మధిర, పాలేరు. నేను దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ స్మాల్ ఇండస్ట్రీకి దగ్గర 4 సంవత్సరాల నుంచి సబ్సిడీలు రిలీజ్ కావట్లేదు. ఆ సబ్సిడీలు ఈ పరిస్థితుల్లో మీరు ఆ సబ్సిడీని రిలీజ్ చేస్తే కొంత పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీ ఒడ్డున పడుతుందని నేను చెప్పలేను, కానీ కొంత పెయిన్ రిలీఫ్ అవుతుంది. కొంత 4 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 25 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ టైంలో దాన్ని ఇండస్ట్రీని బతికియాలంటే కొంత మీరు పెద్ద మనసు చేసుకొని, మేము కూడా మీరు రైతుకు అన్ని రకాలు ఉపయోగపడుతున్నారు, మీకు ధన్యవాదాలు, మేము కూడా ఆ రైతు కుటుంబం నుంచే వచ్చాం అంటే మీరు ఒకటి ఆలోచించాలి. దీంట్లో ఇవాళ 3 నెలల నుంచి కరెంటు మినిమం ఛార్జీలు కట్టాలంటే ఒక గ్రానైట్ ఫ్యాక్టరీకి 60,000 వస్తుంది. ఇలా ఉన్న వర్కర్లను చదువుకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక, ఇల్లు తీసుకోలేక, మేము తెచ్చుకున్న ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఇబ్బంది పడుతుంటే, ఇది కాల్చుకోకుండా కూడా నువ్వు కరెంటు మినిమం ఛార్జీ కట్టమంటాం ధర్మం కాదేమని మేము అంటున్నాం. ఇది పెద్ద మనసు చేసుకొని ఇది గవర్నమెంట్ రద్దు చేస్తే పోతుందేమో అనేది, స్మాల్ ఇండస్ట్రీస్ ఒడ్డున పడుతుందేమో, కొంత పెయిన్ రిలీఫ్ వస్తుందేమో అనేది ఒకటి ఆలోచన అండి ఇండస్ట్రీస్గా. ఇంకోటి లాస్ట్ ప్రశ్న సూటిగా, మీరు ఎలాగో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు, వస్తున్నారు కాబట్టి మరి సీఎం కేసీఆర్ని, కేటీఆర్ని, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని మీరు ఏం కోరుతున్నారు? అంటే ఇక్కడ లోకల్ రాజకీయాలు ఏం పట్టించుకోకండి, మీరు కొత్తగా ఎంట్రీ ఇస్తారు పొలిటికల్గా, కాబట్టి మీరు ఏదో ఒకటి మీ పేరు చెప్పుకొని, మీ విషయం చెప్పుకొని వాళ్ళని అడగాలి. నేను రాజకీయాల్లో రావాలనుకుంటున్నానని మీరు ఏమడుగుదాం అనుకుంటున్నారు వాళ్ళని? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి? నేను ఒకటేనండి, నేను రాజకీయాల్లో రావాలి అనుకుంటాం, 100% వస్తాను. వచ్చినప్పుడు నా సేవలు గుర్తించి ఆ పెద్దలు నాకు ఏ అవకాశాన్ని ఇచ్చినా కూడా అవకాశాన్ని వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా నేను సద్వినియోగం చేసి వాళ్ళకి ఒప్పచెప్తాను అనేది నేను సూటిగా చెప్పగలుగుతాను. నేను ఇది కావాలి అని వస్తే నా స్వార్థం అవుతుంది. నా సేవలు, నా బ్యాక్గ్రౌండు, నేను ఇంత చేసిన వీటిని అన్నింటినీ తను ఏమన్నా 10 మందికి ఉపయోగపడతాడు, 10 మంది పబ్లిక్కి ఉపయోగపడతాడు, మన పార్టీకి ఉపయోగపడతాడు అనేది వాళ్ళు ఆలోచించి నాకు ఏది ఇచ్చినా కూడా ఆ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతాను. ఆ పెద్దలకి నేను వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను న్యాయం చేసి ఒప్పచెప్తాను అని చెప్పేసి నేను మాటిస్తాను. అంటే మీరు అడగాలి సార్, మీరు అడగండి. ఇట్లా మీరు అడిగితేనే కదా తెలిసేది వాళ్ళకి. మీరు అడగంది అమ్మాయిని అన్నం పెట్టరు కదా, మీరు అడిగితే వాళ్ళకి తెలిసేది విషయం ఏంది. ఒక ఖమ్మంలో మన పారనాగేశ్వరరావు ఉండు, గ్రాండ్ బిజినెస్ మ్యాన్ ఉండు, మంచిగా పేద కుటుంబం పుట్టి కూడా చాలా అజలంగా డెవలప్ అయ్యాడు, అందరూ అభిమానులను పొందుతున్నాడు. కాబట్టి ఆయనకి పదవిషయం న్యాయం చేకూరుద్ది, మంచిగా చేస్తాడు, ప్రజల బలం ఉందనుకుంటారు. ఆయన అనుకోవాలంటే మీరు అడగాల, మీరు చెప్పాలని ఇదే అని మీరు గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ వాళ్ళని ఏమడుగుతారు? ఈ ప్రాంతీయ పార్టీలోనండి మన అడిగింది వస్తుంది అనుకుంటాం, అబద్ధం. నేను ముక్కుసూటిగా చెప్తాను, అడిగితే వస్తాయి అనుకునే మాట అబద్ధం. అడగకుండా వాళ్ళకి నచ్చితే ఇస్తారనుకునేది నిజం. ఎందుకంటే వాళ్ళు ఇస్తారంటే తీసుకోవడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. దానికి ఉదాహరణకు నేను చెప్తానండి, మా ఖమ్మం జిల్లాలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఇంతకు తల్లి. అతను ప్రజల ఆదరణ గల నాయకుడు. 100% సెకండ్ టైం కూడా అతనికి సీట్ వస్తుంది అని అందరు అనుకున్నారు. ఆ మాత్రం అతను పబ్లిక్లో తిరిగాడు, పబ్లిక్ని కట్టుకున్నాడు, జనాలకి నానా రకాల ఊర్లకి రోడ్లు లేని కాడ రోడ్లు వేయించాడు, చేశాడు. అంటే జనరల్గా మాట్లాడుకున్నాడు. మరి అతను ఆశించాడు ఎంపీ సీట్ వచ్చాదా? రాలే. నామానాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గారు. మరి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు తెలుగుదేశంలో ఉంటూ కాంగ్రెస్ మద్దతుతోనే ఖమ్మానికి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. మరి అనుకోకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అతనికి ఎంపీ సీట్ వచ్చేది. అంటే వాళ్ళు ఇద్దామనుకుంటే వస్తుందే తప్పితే మనం కోరుకుంటే రాదనేది ఇక్కడ మీకు క్లియర్గా దానికి ఈ ఉదాహరణ చెప్పాను అంతే.
ఆ రోజు కోరుకున్నాడు ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వచ్చాక సీటు రాలేదు. నాగేశ్వరరావు గారు కోరుకోవచ్చు, పెద్దలు అధిష్టానం ఇద్దామనుకుంది ఇచ్చింది. దానికి ఎందుకు మరి దేని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది అనేది అది చాలా పెద్ద లెవెల్ ఎవరో మనం అది డిస్కస్ చేసుకునేది కాదు, అంత లోతుగా ఆలోచిస్తాం కూడా కరెక్ట్ కాదు. అందుకే నేను అనేది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలలో నాకు ఇది కావాలి అని చెప్పే నాయకులు చాలా తక్కువ. అవుతుంది అనుకుంటాం కూడా అబద్ధం. ఒకవేళ రాజకీయ నాయకులు నాకు ఇది వస్తుంది అది వస్తుందని గదిలో ఒకటి, బయటకు వచ్చి కార్యకర్తల కాడ ఒకటి గొప్పలు చెప్పుకుంటానికి పనికొస్తాయి తప్పితే అధిష్టానానికి వాళ్ళకి తెలుసు ఎవరి వల్ల ఏం జరుగుతుంది, ఎవరి వల్ల ప్రజా ఆదరణ గలవాళ్ళు, ఎవరు ఉపయోగపడతారు పార్టీకి అనేది తెలుసు. అవన్నీ గమనించి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవాల్సిందే తప్పితే మనం డిమాండ్ చేసి అడిగే పరిస్థితి ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీకి కానీ ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ లాగా పొద్దున ఒకటి సాయంకాలం అనుకొని చెప్పే ఇది కాదు. దానికి ఏంటంటే నాయకులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు తక్కువ. దీంట్లో కార్యకర్తలు ఎక్కువ, నాయకులు తక్కువ ప్రాంతీయ పార్టీ. ఎనీ ప్రాంతీయ పార్టీ ఇది అది అన్నాం. ఎందుకంటే కొంత వాళ్ళ ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే దగ్గర గుండి చూస్తారు ఇతని వల్ల మనకేముంటుంది. ఏదో ఢిల్లీ రాజకీయాలు చేసి ఏదో అక్కడి నుంచి సీల్ కవర్ తీసుకొచ్చుకొని అయ్యేదంటే దాని మీద కోరవచ్చు, ఏదో లాబీ పట్టుకొని తిరగవచ్చు, ఏదో పెట్టుకొని కోరికలు తీర్చుకోవచ్చు. దీంట్లో అట్లా సాధ్యం కావు ప్రాంతీయ పార్టీలో. అందుగురించి మీరు అన్నట్టు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఏదన్నా ఇతనికి వల్ల మనకి బీసీ కమ్యూనిటీ నుంచి వస్తే ఇతని వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుంది, ఇతను కూడా ప్రజలకు ఉపయోగపడతాడని వాళ్ళకి మంచి మనసుతో ఆలోచించి అసలు వస్తే ఏదైనా ఇస్తే తీసుకుంటానని నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పారా నాగేశ్వరరావు గారు మన కాకతీయ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలుపుతున్నాం. మన నిజంగా మీరు ఇంత ఓపికగా కూర్చొని మేము అడిగిన వాటన్నిటికి కూడా ప్రశ్నలన్నిటికీ కూడా మీరు ఓపికగా చాలా మంచిగా క్లియర్గా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తూనే మరోవైపు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చాలా కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరి గ్రానైట్ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా రాజకీయంగా వచ్చి మరి టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ తన సేవలను గుర్తించి ఒకవేళ రాజకీయంగా అవకాశం కల్పిస్తే మాత్రానికి పేద ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. మరి అయితే ఖచ్చితంగా మరి భవిష్యత్తులో మన ఖమ్మం జిల్లా నుంచి మరి ఒక బీసీ వర్గాలకు సంబంధించిన పారా నాగేశ్వరరావు గారు మరి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పదవిని అధిరోహించి మరి పేద ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుందాం. ఇది ఈరోజు కాకతీయ టీవీ ఫోకస్ కార్యక్రమంలో నా పారా నాగేశ్వరరావు చెప్పిన విషయాలు. నమస్తే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.